వెల్కమ్ బ్యాక్ టు చిబితి సెటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం చికెన్ నిల్వ పచ్చడి చేసుకుంటున్నామండి. దానికోసం ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులోనే పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. చికెన్లోని నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, అనాస పువ్వు వేసుకొని దీన్ని అంతటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి హై ఫ్లేమ్ మీద ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఉడికించినటువంటి చికెన్ పీసెస్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలండి. ఈ చికెన్ పీసెస్ వేయించుకునేటప్పుడు గోల్డెన్ కలర్ రాగానే వేగిపోయినాయి అనుకొని తీసేయద్దండి. నేను ఇక్కడ చూపించినట్లుగా కనుక మీరు తీసారంటే కనుక మీకు పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు వీటిని చాలా జాగ్రత్తగా బాగా వేయించేసుకోండి. అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అన్నీ కూడా వేయించేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసుకొని వాటన్నిటిని కూడా నూనెలో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అల్లం ముద్దలు ముద్దలుగా ఉంటుంది కాబట్టి దాన్ని నూనెలో కలిసిపోయేలాగా చక్కగా ఇలా కలిపేసుకుంటూ వేయించుకోవాలండి. ఇలా కనుక వేయించుకున్నారంటే కనుక మనకి పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అదంతా కూడా ముద్దలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. అలాగే మాడిపోకుండా కూడా చాలా జాగ్రత్తగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మెత్తటి పొడి ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా అదంతా కూడా నూనెలో చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే కనుక అదంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇంతకుముందు వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పౌడరు అంతా కూడా నూనెలో బాగా కలిసిపోయి బాగా చక్కగా వేగుతుందన్నమాట. చూసారు కదండి, పైన అంతా కూడా నురుగులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇది బాగా వేగుతుందన్నమాట. సో ఇదంతా కూడా మనం కలుపుకుంటూ మనం దీన్ని చక్కగా వేపుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. మనం ముక్కల్లో సాల్ట్ వేసుకోలేదండి. మనం ఇందాక చికెన్ పీసెస్ ఉడికించిన దాంట్లో కానీ వేయించిన దాంట్లో కానీ మనం సాల్ట్ వేయలేదు. సో ఇక్కడ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లో నిమ్మరసం వేసుకోవాలండి. నేను ఒక టీ కప్పు నిమ్మరసం అయితే వేస్తున్నాను. అంటే 6 మీడియం సైజు నిమ్మకాయలు సరిపోతాయండి. మీకు కొంచెం పులుపులుగా తగలాలి అనుకుంటే కనుక మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ వేసేసుకోవద్దు. అలా వేసుకున్నారంటే కనుక మీకు పికిలు టేస్టు చేంజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఒక టీ కప్ అయితే సరిపోతుందండి నిమ్మరసం. వేసేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా చక్కగా ఇదంతా కూడా కలుపుకుంటూ ఈ ఆయిల్లోనే ఇవన్నీ కూడా బాగా ఉడికేలాగా చక్కగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మీకు ఇక్కడ ఉండలు అనేవి కానీ ముద్దలు అనేవి కానీ కనిపించకుండా అంతా కూడా మిక్స్ అయిపోయేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు చూసారా బబుల్స్ వస్తున్నాయి కదండి. ఇలా బబుల్స్ వస్తున్నాయి అంటే కనుక అది చక్కగా ఆయిల్లో వేగుతుందనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఇందాక వేయించుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలండి. అన్నీ కూడా వేసేసుకొని మనం దీన్నంతా కూడా చక్కగా కలిపేసుకోవాలండి. ఈ పీసెస్కి ఆ గ్రేవీ అంతా కూడా పట్టేసేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ మనం స్టవ్ని అలాగే ఆన్లో ఉంచాలండి. 2-3 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి.
వేరే గిన్నెలోకి మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకుందామండి. చూసారా చాలా బాగా స్మెల్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 మినిట్స్ చల్లారనివ్వాలండి. ఒక 2-3 మినిట్స్ కనుక మీరు దాన్ని అలా వదిలేసారంటే కనుక ఆ పీసెస్ అన్నీ కూడా చల్లారుతాయి అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలండి. నేను 100 గ్రామ్స్ కారం వేస్తున్నాను. మీకు కావాలంటే కనుక ఒక 2-3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక. దీనికైతే మాత్రం ఈ కారం సరిపోతుందండి. కారం కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా అంతా కూడా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారా చక్కగా ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. మీరు కారం వేసేటప్పుడు అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడు దాంట్లో కారం వేయకూడదండి. వేసారంటే కనుక కారం రంగు మారిపోతుంది, అలాగే టేస్ట్ కూడా మారిపోతుందండి. సో అందుకని చెప్పేసి మనం దీన్ని కొంచెం చల్లారనిచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడిగా కనుక వేసారంటే కనుక కారం అనేది కలర్ చేంజ్ అయిపోతుందండి. అప్పుడు చూడటానికి బాగోదు, టేస్ట్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది. సో అందుకనేసి మనం చల్లారిన తర్వాతే కారం వేసుకోవాలి. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కారం అంతా వేసేసిన తర్వాత దీన్ని అంతటిని కూడా బాగా కలిపేసుకొని ఏదైనా గ్లాస్ జార్లో కానీ లేదంటే జాడీలో కానీ పెట్టుకున్నారంటే కనుక ఇది మనకి 1 నుండి 2 నెలలు అలాగే ఉంటుందండి, చెడిపోకుండా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మనకిప్పుడు చికెన్ పికిల్ రెడీ అయిపోయిందండి. అది కూడా నిలవ ఉండేది మనకి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. బాయ్.